Good evening, sir. Good evening, madam. Introduction and your special topic Kosamo, Ramesh and Lalita. Welcome. Okay, sir. Thank you, sir. Good evening, sir. Good evening, madam. నా పేరు రమేష్ కుమార్ అండి, మంతెన. నేను సింగరేణి కాలనీస్లో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. నేను పార్ట్ టైంగా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను. మాకు వచ్చేసి కొన్ని డెబిట్స్ అనేటివి ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోనికి, వాటిని తీర్చడానికి పార్ట్ టైంగా ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను నేను. సార్ వాయిస్ క్లియర్ కదా సార్? Yes, clear. ఓకే సార్. ఈరోజు వచ్చేసి నాకు టాపిక్ వచ్చేసి కన్వర్జేషన్ ప్రాసెస్ గురించేసి మాట్లాడమని చెప్పేసి సార్ చెప్పినాడు. అంటే నేను నేర్చుకున్నది, నేను పాటించేది ఒక 10-15 నిమిషాలు మీతో షేర్ చేయడానికి, నాకు ఆ టాపిక్ అనేది మీతో మాట్లాడడానికి సార్ నాకు అవకాశం ఇచ్చినారు. ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ అనేది ఒక ప్రక్రియ అంటే తెలుగులో ప్రక్రియ, ఇంగ్లీష్లో ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది మనం ఒక నేల మీద చూసుకున్నా, పుట్టిన పిల్లలకు చూసుకున్నా కానీ వాళ్ళను ఒక క్రమబద్ధీకరంగా పెంచితే వాళ్ళు పెరిగి పెద్ద అయినాక వాళ్ళ నుంచి వెళ్ళి మనం ఏమైతే ఆశిస్తున్నామో ఆ ఫలాలు అనేది మనం తీసుకునే దానికనే ప్రాసెస్ అంటుందండి. ప్రక్రియ. ఒక విత్తనాన్ని వేస్తున్నామంటే విత్తనాన్ని వేసిన తర్వాత మనం వదిలేస్తే అది మొలకెత్తదు, అది మనకు పంటనివ్వదు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి ఏమన్నా మందు కానీ, లేకపోతే దానికి ఏదన్నా జబ్బు వచ్చినా, రోగం వచ్చినా, ఇది వచ్చినా మందులు కానీ ఇవన్నీ చేస్తేనే మనకు ఆ పంట అనేది చేతికి వస్తుంది. ఇది ప్రాసెస్ అనేది మన బిజినెస్ లో కూడా ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి మొదలైంది. దాని గురించి నేను ఒక 10-15 నిమిషాలలో మీకు కంక్లూజన్ చేస్తాను నేను. అందులో ప్రాసెస్ లో ఫస్ట్ వచ్చేసి కన్వర్జేషన్ అండ్ డిటిఎం. కన్వర్జేషన్ అండ్ డిటిఎం అని అంటే మనం ఇంతకు ముందు, నేను ఇప్పుడు గత 6 నెలల నుంచి నేను బిజినెస్ లో జాయిన్ అయినాను. ఈ కన్వర్జేషన్ అనేది నేను ఎవరితోటి ఎట్లా లాంచ్ యువర్ ఫ్యూచర్ లో ఉంది. దాని ప్రకారంగా మనం మాట్లాడితే కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు. కాకపోతే ఓకే, లాంచ్ యువర్ ఫ్యూచర్ అనేది కూడా మనకు చాలా యూస్ఫుల్, మంచి పుస్తకం, అది గొప్ప బుక్. అందుకే దాన్ని బ్రిట్ వరల్డ్ వైడ్ వాళ్ళు దాన్ని రిఫర్ చేసినారు. ఈ కన్వర్జేషన్ అనేది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. అందులో ఏమేమి ఉంటాయి, దాన్ని మనం ఏ రకంగా మనం చేసుకోవాలనే దాంట్లో ఫస్ట్ మనం ఏ రకంగా మొదలు పెట్టాలి. కన్వర్జేషన్ అంటే సంభాషణ. ఒక వ్యక్తితోటి మనం ఏ రకంగా మాట్లాడాలి, అవతల వ్యక్తి నుంచి వెళ్ళి మనం దేన్నైతే ఆశిస్తున్నామో ఆయన లోపల ఉందా లేదా అనేదాన్ని మనం తెలుసుకునిందే ఫస్ట్ వచ్చేసి కన్వర్జేషన్. ఇప్పుడు ఈ బిజినెస్ లో చేయడానికి ఏం కావాలి? ఒక ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు ఒకటి ప్లస్ బ్యాంకుది ఒకటి, ఫ్రంట్ పేజ్ ఒకటి కావాలి. ఈ 2 ఉంటే సరిపోతుంది. దాంతో మనం డైమండ్ పోతామా? కనీసానికి 3% కూడా పోం మనం, జాయిన్ అయినంత మాత్రాన. అవతల వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అవతల వ్యక్తి దేనికోసం జాయిన్ అయినాడు అంటే. మేము కూడా ఇప్పుడు ఈ 6 నెలల నుంచి మేము కూడా కొన్ని పొరపాట్లు అనేది చేసినాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనే ప్రక్రియలో మేము ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాము. దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కన్వర్జేషన్ మనం చేయాల్సింది ఏంటంటే అవతల వ్యక్తిలో ఎంతూజియాజం, ఆంబిషన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, ఆయన ఏం పని చేస్తున్నాడు, ఆ పని కాకుండా ఆయనకి ఇంకేమన్నా ఆంబిషన్స్ ఉన్నాయా, ఏ రకమైన ఆంబిషన్స్ ఉన్నాయి, వాటికి కమిటెడ్ అయ్యిందా అంటే. ఇప్పుడు మనం ఒక రకంగా చూస్తే అవతలైన ఒక 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నెలకు వచ్చేసి ఒక 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. మన అవతల వ్యక్తితో మాట్లాడుతున్నాం. ఓకే సార్, మీరు నెలకు వచ్చేసి ఒక 50,000 రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. ఈ 50,000 కాకుండా మీరు ఒక 2 గంటలు కనుక కష్టపడితే, అంటే మీకు 2 గంటలు కనుక కష్టపడితే మీకు ఒక 10,000 వస్తే మీకు ఏమన్నా నష్టమా? అంటే మీకు మీ లైఫ్ లో ఇంకేమన్నా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన ఇంకేమన్నా ఉన్నాయా అంటే. ఈ మీరు చేసే ఉద్యోగం ద్వారా కాకుండా మీకు ఇంకేమన్నా ఆంబిషన్స్ ఏమన్నా ఉన్నాయా? దీని ద్వారా తీయని ఏమన్నా కోరికలు ఉన్నాయా? మనం ఏంటంటే అవతల వ్యక్తితోటి ఎక్కువ మాట్లాడించాలి. అవతల వ్యక్తి మాట్లాడిన దాంట్లో మన క్వశ్చన్ అనేది వెతుక్కోవాలి మనం. దీన్ని కన్వర్జేషన్ అంటాం. ఈ అవతల వ్యక్తి ఒక 2 నిమిషాలు మాట్లాడితే మన 10 నిమిషాలు మన సెల్ఫ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ గురించి కావచ్చు, లేకపోతే పొలిటికల్ కావచ్చు, ఇంకా బిజినెస్ గురించి వగైరా గురించి మాట్లాడితే అక్కడ అవుట్ అయిపోతాడు ఆయన. అవతల వ్యక్తికి లోపల ఏముంది, ఆయన ఇంట్రెస్ట్ ఉందా లేదా, లోపల ఏముంది, డ్రీమ్ ఉందా, ఏముంది. ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాడు,
ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక జాబ్ లో ప్రొటెక్ట్ అనేది అయితే లేదు, జాబ్ సెక్యూరిటీ అనేది కాదు. ఇప్పుడు ఆయన మనం ఒక క్వశ్చన్ వేస్తాం, ఓకే మీరు జాబ్ చేస్తున్నారు, నెలకు ఒక 50,000 వస్తున్నాయి, ఇల్లు హ్యాపీగా గడుస్తుంది. ఒకవేళ ఇన్ కేసు మనకు ఏదైనా జరిగితే మీకేమొస్తుంది? మీరు ఒకవేళ సిక్ అయ్యారు అనుకోండి, కోవిడ్ వచ్చింది లేదనంటే అదర్ ఏదో ఒకటి జరిగింది అనుకోండి, అప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటిది? ఆల్టర్నేట్ గా మీకు ఏదన్నా ఒక రోజుకి ఒక 2 గంటలు పని చేసుకుంటే ఒక 10,000 5,000 వస్తే ఎట్లా ఉంటది? అంటే దాని మీకెళ్ళైనా మాట్లాడతాడు. అంటే ఇందులో కూడా మనం క్వశ్చన్స్ చేసేది కూడా ఓపెన్ మైండెడ్, క్లోజ్డ్ మైండెడ్, ఈ 2 రకాలవి క్వశ్చన్స్ చేసి అవతల వ్యక్తితోటి మాట్లాడించేది. ఓపెన్ మైండెడ్ అంటే ఆయన లోపల దాన్ని బయటికి రానికి వేసే క్వశ్చన్స్. క్లోజ్డ్ మైండెడ్ అంటే మీకు ఎందరు పిల్లలు? ఇద్దరు, అయిపోతుంది. ఆడితోటి ఆ టాపిక్ అయిపోతుంది. మీ భార్య పేరు, మీరు ఎక్కడ ఉంటారు? పలానా కాడ ఉంటారు. ఏ క్వార్టర్ లో ఉంటారు? పలానా దగ్గర ఉంటాం, పలానా నగరు, పలానా చోట. ఆడ మనం మాట్లాడడానికి అక్కడ అవకాశం లేదు. అదే ఓపెన్ మైండెడ్ క్వశ్చన్స్ అంటే, ఓకే మీరు ఈ పని సారీ సార్, ఈ పని చేస్తున్నారు బాగుంది, ఈ పని చేస్తున్నారు బాగుంది, ఇంకా మీరు లైఫ్ లో ఏమైనా అచీవ్మెంట్ చేయదలుచుకున్నారా? ఒకవేళ చేయదలుచుకుంటే ఎట్లాంటి అచీవ్మెంట్ చేయదలుచుకున్నారు? అది ఎప్పట్లోగా చేయదలుచుకున్నారు? ఏమైనా గోల్స్ ఉన్నాయా మీకు అనేది కనుక ఆయనతో మాట్లాడితే గనక, ఆయనకు ఉన్నాయి అంటే గనక ఓకే, అవన్నిటిని మనం ఒక పేపర్ మీద కనుక రాసుకొని ఇవన్నీ ఎప్పటి వరకు కావాలి? ఓకే మీరు జాబ్ చేస్తున్నారు, మీ జాబ్ ద్వారా ఇవన్నీ తీరుతాయా? తీరవు. తీరకపోతే ఇవన్నీ ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారు? అంటే అవతల వ్యక్తి మాట్లాడతాం, మనం అడిగేది ఒకటే క్వశ్చన్, కానీ అవతల నుంచి వెళ్ళి మనకు ఒక 4-5 సమాధానాలు వస్తాయి అక్కడ. ఆయన సమాధానం నుంచి వెళ్ళి మనం క్వశ్చన్ అనేది వేయాలి అక్కడ. ప్రశ్నలే సమాధానాలు, బుక్కే ఉంది మనకి ఇక్కడ, స్కిల్ విత్ పీపుల్ ఇట్లాంటివి ఉన్నాయి. అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా మన యాటిట్యూడ్, మన స్మైల్ కావచ్చు, లేకపోతే మన బిహేవియర్ కావచ్చు, మన పర్సనాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా అవతల వ్యక్తిని ఇంపాక్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చింపురు జుట్టు వేసుకొని లేకపోతే ఏదో ఈ బట్టలు నలిగిపోయిన దాంతో మనం ఏదో కన్వర్సేషన్ చేస్తామంటే కూడా అక్కడ వ్యక్తికి అది కుదరదు. అది మనం కూడా హోమ్లీ ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా చేతులు జేబులలో పెట్టుకోవడం కానీ, వెనక మర్చి పెట్టుకోవడం కానీ, ఈ షోల్డర్ దగ్గర పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి కాకుండా మంచి హోమ్లీగా చాలా పద్ధతిగా మాట్లాడుకోవాలి. హ్యాండ్స్ అనేది ఫ్రీగా వదిలేసుకోవాలి. ఇట్లాంటివి అనేది చేసినప్పుడు అవతల వ్యక్తి నుంచి వెళ్ళి మనకి ఏదన్నా ఆయనకి ఇది కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ డిటిఎం అనే దాన్ని మనం వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాం. డిటిఎం అనేది జస్ట్ డ్రాఫ్ట్ ద మెసేజ్ అంటే ఆయనకు ఒక మెసేజ్ ఇస్తాం. ఓకే నేను కూడా ఇట్లనే అనుకున్నాను, నేను కూడా పలానా దాంట్లో ప్రొఫెషనల్ గా చేస్తున్నాను, నాకు కూడా ఇట్లాగా అనిపించింది, నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, నేను కూడా ఈ రకంగానే అనుకున్నాను, నాకు కూడా ఒక మెంటర్షిప్ ఉన్నారు, నేను కూడా ఒక టీంలో చేస్తున్నాను. ఓకే దీని గురించి నేను మా వాళ్ళతో మాట్లాడతాను, దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మా వాళ్ళతో మాట్లాడేసి నేను పలానా రోజు మిమ్మల్ని కలుస్తాను నేను అని చెప్పేసి ఆడితోటి దాన్ని కంక్లూడ్ చేస్తాం. అక్కడ ఏమైతుంది, అవతలి వ్యక్తి యొక్క డ్రీమ్ కావచ్చు, గోల్స్ కావచ్చు, అవతల వ్యక్తి యాటిట్యూడ్ కావచ్చు, ఆయన దానికోసం ఎంత సీరియస్గా ఉన్నాడు అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. డిసైడ్ చేసుకున్నాక డ్రాప్ ద మెసేజ్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం అక్కడ. ఒకవేళ ఆయన అది వచ్చినా పర్వాలేదు, రాకున్నా పర్వాలేదు, ఇప్పుడు గడపలేదా నాకు అన్నట్లయితే ఆయనకు ఆ మెసేజ్ కూడా అవసరం లేదు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. కాబట్టి ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళకు అక్కడ దీన్ని డ్రాప్ ద మెసేజ్ అనేదాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, పలానా రోజు కలుస్తాం అంటే సెకండ్ స్టెప్ వచ్చేసి మీట్ అండ్ గ్రీట్ వన్. ఇది సెకండ్ స్టెప్. ఇది ఆయనను కలుస్తాము, మన దగ్గర ఉన్న బుక్ ఒకటి ఇస్తాము, 21st century ఈ బుక్ ఒకటి ఇస్తాము. ఓకే నువ్వు అన్నావు కదా, అవి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ చెప్పినావు కదా, వాటి గురించి అవి కావాలనుకుంటే ఇది ఒకసారి చదువు, ఇందులో కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి, కొన్ని పొందాలని అనుకుంటే కొన్ని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక బుక్ ఇస్తాం. ఆల్రెడీ కన్వర్జేషన్ లోనే మనం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము. కన్వర్జేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు అవన్నీ రావాలనుకుంటే నువ్వు ఇందులో కొద్దిగా టైం వేయాల్సి ఉంటుంది, ఒక 2-3 గంటలు, వారానికి ఒక 10 గంటలు 12 గంటలు టైం వేయాల్సి ఉంటుంది. ఫంక్షన్స్ ఉన్నా లేదంటే మ్యారేజ్లు ఉన్నా కానీ, బర్త్డేలు ఉన్నా కానీ కొంచెం టైం తీసి వేయాల్సి ఉంటుంది. ఇందులో టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీటింగ్స్ ఒక 2-3 గంటలు మీటింగ్స్ అటెండ్ కావాల్సి ఉంటుంది, ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు. ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ కమిట్మెంట్ అయినాక ఆయనకి ఈ డ్రాప్ ద మెసేజ్ అనే దాన్ని మనం ఫార్వర్డ్ చేస్తాం.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ అండ్ గ్రీట్ వన్. అప్పుడు వీడికి వచ్చేసరికి మనం ఆయనను టెస్ట్ చేస్తా ఉన్నాము. ప్రాసెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాము. అవతలి ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది, ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెటే కావచ్చు, పాలిసెటే కావచ్చు, నీటే కావచ్చు, లేకపోతే ఈ మామూలుగా గవర్నమెంట్ జాబ్లకు పడే దాంట్లో కానీ అన్ని సెలక్షన్స్, ఇప్పుడు క్రికెట్ లో చూసుకున్నట్టు ఫుట్బాల్ లో కావచ్చు, ఎందులో చూసుకున్నా కానీ సెలక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్. అవతల వ్యక్తితోటి మనం పని చేస్తున్నాము అన్నప్పుడు మనకు ఆయన సముజ్జిగా ఉన్నాడా లేదా, మనతో పాటు పనిచేస్తాడా లేదా అనే దాన్ని ప్రాసెస్ లో మనం అవతల వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఏదో మనకు టీం బిల్డ్ కావాలని చెప్పేసి ఏముంది ఆధార్ కార్డే కదా వచ్చేరా భయ్, నేను ఇది ఒక ఆధార్ కార్డు బ్యాంకుది ఫ్రంట్ పేజ్ నాకు వాట్సాప్ లో సెండ్ చేసి నేను రిజిస్ట్రేషన్ ఇస్తా అంటే అయినా అదే డూప్లికేషన్ అవుతుంది. ఆయన కూడా మందిని వేస్తా ఉంటాడు. అది కాదు కదా. ఇక్కడ వచ్చేసి మనం సెలెక్షన్ అనేది మనం చేసుకుంటా ఉన్నాము. ఆ సెలెక్షన్ లో సెలెక్ట్ అయిన పీపుల్ కి ఇక్కడ సెకండ్ దాంట్లోకి అప్లికేబుల్ అవుతాడు. ఆయనతోటి సెకండ్ స్టెప్ లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడుతూ ఉంటాము, ఆయనకు ఒక బుక్ ఇస్తాం. మనం ఆ బుక్ ని కూడా మనం దాంట్లో కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాం. ఆయన చదువుతున్నాడా లేదా, ఆయన ఇంట్రెస్ట్ ఉన్నాడా లేదా. ఇది సెకండ్ ప్రాసెస్. ఇది ఆయన చదివిన తర్వాత మళ్ళీ ఒక 2-3 days తర్వాత నేను వచ్చి కలుస్తాను, మళ్ళీ నా బుక్ నాకు ఇచ్చేసాయి. ఆ 2-3 రోజుల లోపల చదివిండు అంటే ఆయన ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఓకే, ఆయన 2-3 రోజుల్లో చదివిండు, మనకు ఆ బుక్ రిటర్న్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ మీట్ అండ్ గ్రీట్ 2లో మనం ఆ బుక్ గురించి మనకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాం. నీకు ఈ బుక్ గురించి నీకు ఏం అర్థమైంది, ఈ బుక్ గురించి ఏం తెలుసుకున్నావు, అసలు ఈ బుక్ అనేది దేనికోసం రాసినారు అనేది. అప్పుడు ఈ బుక్ గురించి అనేది దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవతల వ్యక్తి ఏం నేర్చుకున్నాడు, అసలు ఆయన చదివిండా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అది అప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఆయన ఓకే అయిన తర్వాత వచ్చేసి అప్పుడు మనం లింక్ సెండ్ చేయడం కానీ, బోర్డ్ ప్లాన్ చూపించడం కానీ, 1-on-1 కావచ్చు, లేదంటే ఆన్లైన్ లో కావచ్చు, దానికి ఎలిజిబుల్ అవుతాడు. అక్కడ ఏమైతున్నాడు, ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయినాక 3వ స్టెప్ లోకి వచ్చినాడు ఆ వ్యక్తి. ఎవరైనా కావచ్చు, నైబరే కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రాసెస్ అనేది చేస్తున్నాము, ఫిల్టరైజేషన్ చేస్తున్నాము. మనకి ఎవరెవరు కావాలి, ఎట్లాంటి వాళ్ళు కావాలి అనే దాన్ని ఫిల్టరైజ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మీట్ అండ్ గ్రీట్ 2లో మనం దాన్ని సెలెక్ట్ చేసినాం. అయినాడు మన మెంటర్స్ తోటి మాట్లాడినాము, నేను ఈ ప్రాసెస్ చేసినాను, ఈయన ఈ రకంగా ఉన్నాడు అన్నాము. మన మెంటర్స్ ఒకవేళ వాళ్ళకి వీలైతే వాళ్ళతోటి మాట్లాడతారు. అప్పుడు ఆయనకు మనం లింక్ సెండ్ చేయడమా, బోర్డు ప్లాన్ చూపించడమా, 1-on-1 చూపించడమా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి 4th స్టెప్. ఇది 4th స్టెప్ అయిన తర్వాత ఫాలోఅప్ 1 ఆయన ప్లాన్ చూస్తాడు. అప్పటిదాకా కూడా ఆమ్వే కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఎలాంటి విషయాలు అవతల వ్యక్తికి ప్రాస్పెక్టింగ్ ఎలాంటి విషయాలు చెప్పకూడదు. మనం ఇక్కడ బోర్డ్ ప్లాన్ లో చూస్తాడు. బోర్డ్ ప్లాన్ చూసిన తర్వాత ఏమవుతుంది, చూస్తాడు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫాలోఅప్ 1 చూస్తాడు. ఈ ఫాలోఅప్ 1 అనేది కూడా 24 hours లోపల ఆయన ఏం నేర్చుకున్నాడు, ఆయనకి ఏం అర్థమైంది అనేది మనం ఆయన దగ్గర కనుక్కోవాలి. మనం ఫోన్ ద్వారా కావచ్చు, లేదంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఇళ్ళకి వెళ్ళడం అనేది జరుగుతలేదు కాబట్టి ఫోన్ లో కావచ్చు, లేకపోతే జూమ్ కాల్లో కావచ్చు, ఒకటి ఐడి క్రియేట్ చేసుకొని మీకు ఏం అర్థమైంది, ప్లాన్ చూసినారు నిన్న, మీకు ఏం అర్థమైంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు ఏదైనా క్లియర్ అంటే మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అనే దాన్ని ఆయనకి ఇక్కడ ఫాలోఅప్ 1లో క్లియర్ చేస్తాము. ఆయనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ బోర్డ్ ప్లాన్ 2కి ఆయనను ఎలిజిబుల్ చేస్తాం. అక్కడికి వస్తాడు, అక్కడ నేర్చుకుంటాడు. అక్కడ నేర్చుకున్న తర్వాత ఫాలోఅప్ 2 అనేది మనం చేస్తాం. ఫాలోఅప్ 2లో ఏం ఆయనకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయినాయా, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాం. ఓకే, మీరు బిజినెస్ లో రావాలంటే మా పైన మెంటర్షిప్ వాళ్ళు ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, వాళ్ళను సజెస్ట్ చేసుకొని మీరు ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇవి కావాలనుకుంటే మీరు ఈ పనులు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కన్వర్జేషన్లే ఇవన్నీ పనులు, కాకపోతే అక్కడనే అవుట్ రైట్ అనేది మనకు తెలిసిపోతుంది. అది అప్పుడు ఈ ఫాలోఅప్ 2 అయిన తర్వాత ఆయనని లాంచింగ్, జైనింగ్ అనేది కాదు, ఇక్కడ లాంచింగ్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆయన దేనికి, బిజినెస్ అనే దానికి లాంచింగ్ చేస్తున్నాం. లాంచింగ్ చేసిన తర్వాత అక్కడ ఏమైతుంది, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్నే ఆయన కూడా డూప్లికేషన్ చేస్తాడు, అవతల వ్యక్తులతోటి డూప్లికేషన్ చేస్తాడు. మనమైతే ఆ వ్యక్తితోటి ఏదైతే చేసినామో అదే పని అవతల వ్యక్తితోటి చేస్తాడు. ఇప్పుడు ఎమరాల్డ్ బోనీకి 3 కావాలి,
300 మంది అవసరం లేదు, ముగ్గురే కావాలి. ఆ ముగ్గురిని మనం ఈ ప్రాసెస్ ద్వారా ఒక 3 నుంచి వెళ్ళి 6 నెలల లోపల ఒక ముగ్గురిని కనుక మన లీడర్స్ గా మనం తయారు చేస్తే 1 ఇయర్ లోపల మనం ఏం అనుకోవచ్చు. సింపుల్ కాదు ఫ్రెండ్స్, ఒకసారి చెప్పండి. ఎస్ ఆర్ నో? హలో. Yes, very good. Okay, sir. Yes, Ramesh, continue. Thank you, sir. Thank you, sir. Okay. Nice.